యుద్ధ బందీలు ట్రైన్లోని ఫ్లోర్ను కత్తెరతో కట్ చేశారు. తర్వాత ట్రైన్ స్విచ్ ట్రాక్లోకి ప్రవేశించినప్పుడు వారు ఆ భారీ శబ్దాన్ని కవర్గా ఉపయోగించుకుని కారేజీ నుండి ఒక మెటల్ ప్లేట్ను తీశాశారు. రూఫ్ మీదున్న గార్డులు ఏమీ గమనించలేదు. తర్వాత వారు తీసిన మెటల్ ప్లేట్ను నేలలోని గ్యాప్లోకి ఇన్సర్ట్ చేశారు. అనేక ప్రయత్నాల తరువాత వారు విజయవంతంగా నేలలో ఒక పెద్ద రంధ్రాన్ని చేశారు. కానీ ఈ క్షణంలో ట్రైన్ చాలా వేగంగా పోతోంది. ఆ దారిలో పోతే మరణిస్తారు. కాబట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి సమయం కాదు. ట్రైన్ స్టేషన్లోకి ప్రవేశించబోతున్నప్పుడు ఆ వేగం తగ్గినప్పుడు వారు తమ చర్యను కొనసాగించగలరు. జిమ్మీ ముందుగా అందరికీ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. అతను రంధ్రం నుండి బయటకు వచ్చి తన శరీరాన్ని ట్రాక్ల లోపల స్లైడ్ చేశాడు. తర్వాత చేతులు విడిచి ముదుగా ల్యాండ్ అయ్యాడు. తర్వాత అందరూ జిమ్మీ పద్ధతిని అనుసరించి ట్రైన్ నుండి విజయవంతంగా తప్పించుకుని మట్టిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. తర్వాత సరైన సమయాన్ని కనుగొని వారు ట్రైన్ కింద నుండి రోల్ అవుతూ బయటకు వచ్చారు. కానీ వారు వెంటనే పారిపోలేదు. బదులుగా గార్డులు చూడనప్పుడు వారు మళ్లీ ట్రైన్ మీదకు ఎక్కారు. ఎందుకంటే ఈ ట్రైన్ యుద్ధ ఖైదీలను రవాణా చేస్తోంది మరియు ప్రతి కారేజీలో ఒక సైనికుడు గార్డ్గా ఉన్నాడు. తర్వాత జిమ్మీ మరియు అతని సమూహం ట్రైన్లోని 500 మంది యుద్ధ ఖైదీలను రక్షించడానికి సిద్ధపడ్డారు. అదృష్టవశాత్తు ఈ సైనికులు మొత్తం సమయం ముందు కారేజీ మీద దృష్టి పెట్టి వెనక్కి చూడలేదు. ఇది జిమ్మీకి దాడి చేయడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. అతను నిశ్శబ్దంగా సైనికుడి వెనుకకు ఎక్కి తాడుతో అతన్ని మూర్ఛపోయేలా గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత అతను సైనికుడి యూనిఫామ్ను మార్చుకుని తాను గార్డ్గా డిస్గైజ్ అయ్యాడు. కానీ ఈ సమయంలో ట్రైన్ ఇప్పటికే స్టేషన్కు చేరుకుని త్వరగా ఆగిపోయింది. రాత్రి సమయం కావడంతో జిమ్మీకి ఇతర గార్డులు గుర్తించలేదు. అనుమానం రాకుండా ఉండటానికి అతను ట్రైన్ నుండి దిగి వారితో పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. శ్రద్ధగల జిమ్మీ గమనించాడు, గార్డులు అందరూ ట్రైన్ ఒకే వైపులో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి అతను త్వరగా తన సహచరుడిని ట్రైన్ కింద దాక్కుని ఉన్నవారిని ట్రైన్ మరోవైపుకు తీసుకెళ్లి చివరి కాలేజీని తెరవమని చెప్పాడు. అందులోని యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. క్షణాల్లో వారికి డజన్ల మంది హెల్పర్లు వచ్చారు. అతని సహచరుడు సమూహాన్ని రూఫ్ మీదకు తీసుకెళ్లి వారిని 2 గ్రూపులుగా విభజించాడు మరియు సరైన సమయంలో వారు ఒకేసారి ట్రైన్ నుండి దిగి గార్డులను సులభంగా అడ్డుకున్నారు. ట్రైన్లోని అధికారి రియాక్ట్ అయ్యేదాకా జిమ్మీ మరియు అతని సహచరుడు ఇప్పటికే గన్స్తో పరిగెత్తి వచ్చారు.